everyone, welcome to Next Starting Career. This is Anusha, Tosca trainer. So, ఈరోజు మనం చెక్అవుట్ ట్రీ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. సో ఇంటర్వ్యూస్ లో మనల్ని చెక్అవుట్ అంటే ఏంటి, చెక్అవుట్ ట్రీ అంటే ఏంటి, సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతారు. ఈ రోజు అయితే మనం చెక్అవుట్ అంటే ఏంటి, చెక్అవుట్ ట్రీ అనేది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. సో నెక్స్ట్ సిరీస్ లో నేను ఈ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చెక్అవుట్ ట్రీ ఈ రెండింటిని కూడా మనము ఎడిట్ పర్మిషన్స్ ని తీసుకోవడానికి చెక్అవుట్ అండ్ చెక్అవుట్ ట్రీ అనేది యూస్ చేస్తాం. చెక్అవుట్ ట్రీ టు గెట్ ద ఎడిట్ పర్మిషన్. సో మనం ఎడిట్ పర్మిషన్స్ ని తీసుకోవడానికి చెక్అవుట్ ట్రీ అనేది యూస్ చేస్తాం. సో చెక్అవుట్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ ఫోల్డర్. సో మనకి టోస్కాలో నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, సో ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ ని యాక్సెస్ చేసుకోవడానికి చెక్అవుట్ చేస్తాము. సో చైల్డ్ ఎలిమెంట్స్ చెక్అవుట్ ట్రీ అంటే ఏంటి అంటే పేరెంట్ అండ్ ఆల్ చైల్డ్ ఫోల్డర్స్ యాజ్ వెల్. సో మనకి పేరెంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఫోల్డరు అండ్ అన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ని కూడా యాక్సెస్ చేసుకోవడానికి చెక్అవుట్ ట్రీ అనేది పర్ఫామ్ చేస్తాం. సో మనం గమనించినట్లయితే టోస్కాలో ఇలా ఉంటుంది, మాడ్యూల్ ఉంటుంది. ఓకే, ఈచ్ మాడ్యూల్ లెవెల్లో మనకి కొన్ని ఫోల్డర్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కైండ్ ఆఫ్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మాడ్యూల్ అనేది ఒక ఫోల్డర్. సో ఇఫ్ యు సీ దిస్ ఫోల్డర్, ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది అండ్ ఈ ఫోల్డర్ లో కొన్ని సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. లైక్ ఇంకొక సబ్ ఫోల్డర్ ఉంటుంది. సో ఇలా సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఐ క్రియేట్ వన్ మోర్ వన్, ఇలా ఇంకా సబ్ ఫోల్డర్స్ చాలా ఉంటాయి. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ హైరార్కీ అన్నమాట. సో ఇప్పుడు మనం చెక్అవుట్ అప్లై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ అప్లై చెక్అవుట్ హియర్, నేను ఇక్కడ చెక్అవుట్ అనేది అప్లై చేస్తూ ఉన్నాను. ఓకే, చెక్అవుట్ అప్లై చేసేటప్పుడు ఆ స్పెసిఫిక్ ఫోల్డర్ మాత్రమే మనకి యాక్సెస్ వస్తుంది. ఓకేనా? సో ఇది మాడ్యూల్ రూట్ ఫోల్డర్ అనుకోండి. ఈ ఫస్ట్ ఆప్షన్ ని చెక్అవుట్ చేస్తున్నాం. ఓన్లీ ఈ ఫోల్డర్ ఒక్కటే సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ అని పర్ఫామ్ చేసామని. సో మనకి ఈ ఫోల్డర్ లో మాత్రమే ఏదైనా ఆపరేషన్స్ ని చేయడానికి అలో చేస్తుంది అని మీనింగ్. సో ఈ కింద ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటికి మనకి ఎట్లాంటి సంబంధం లేదు. ఈవెన్ మనం యాక్సెస్ చేయాలని ట్రై చేస్తున్నా మనకి యాక్సెస్ అనేది జనరేట్ అవ్వదు ఇక్కడ. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఎందుకు చెక్అవుట్ అనేది స్పెసిఫిక్ ఎలిమెంట్. మనం ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ చేసాం కాబట్టి ఓన్లీ ఆ ఎలిమెంట్ లో మాత్రమే ఆపరేషన్స్ అనేవి చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఎలా ఉంటుంది టోస్కాలో మనం ఎలా చేస్తాము అనేది చెప్తాను. చెక్అవుట్ ట్రీ బోత్, చెక్అవుట్ కానివ్వండి చెక్అవుట్ ట్రీ కానివ్వండి, రెండు ఎడిట్ పర్మిషన్స్ మాత్రం తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాం. సో నేనైతే అనుష టెస్ట్ కేసుకి వెళ్తున్నాను. ఈ అనుష టెస్ట్ కేసులో నాకు ఎలాంటి ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ యాక్సెస్ లేదు. ఈవెన్ మాడ్యూల్ ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఒక మాడ్యూల్ ని తీసుకుందాం, మాడ్యూల్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, బట్ డ్రాపింగ్ అనేది జరగట్లేదు. ఎందుకు అంటే ఎలాంటి ఎడిట్ పర్మిషన్స్ లేవని మీనింగ్ అనమాట. సో చెక్అవుట్ చేయండి, సెలెక్ట్ ద అనుష టెస్ట్ కేస్, చెక్అవుట్ అంటే ఓన్లీ అనుష టెస్ట్ కేస్ మాత్రమే యాక్సెస్ చేసుకున్నాం. మనం చెక్అవుట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇది గ్రీన్ కలర్ లైన్ రిప్రజెంటేషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓన్లీ ఒక ఎలిమెంట్ కి మాత్రమే గ్రీన్ కలర్ లైన్ రిప్రజెంటేషన్ అనేది రిఫ్లెక్ట్ అయింది. మీరు ఇక్కడ గమనించవచ్చు క్లియర్ గా. సో దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఫర్ ఓన్లీ అనుష టెస్ట్ కేస్. అనుష అనే టెస్ట్ కేస్ కి మాత్రమే ఇది రిఫ్లెక్ట్ అయింది. అంటే ఈ ఒక్క టెస్ట్ కేస్ కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ కేసులోకి మనం ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి అన్న, న్యూ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయాలి అన్న, వీ కెన్ డూ దట్. సో ఇక్కడ మనము న్యూ టెస్ట్ కేసెస్ అన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే చెక్అవుట్ అంటే మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ అని ప్రెస్ చేస్తామో ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ మాత్రమే ఎడిట్ యాక్సెస్ వస్తుంది, అంతే. చెక్అవుట్ ట్రీ అంటే ఒక ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫోల్డర్ లో చూడండి సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఈచ్ సబ్ ఫోల్డర్ లెవెల్లో నెంబర్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్స్ అన్ని మనకి యాక్సెస్ కావాలి, ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాం.
అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ ట్రీ చేస్తాం. ట్రీ చేస్తే మొత్తం ఈ ట్రీ మొత్తం పేరెంట్, సెలెక్టెడ్ పేరెంట్, చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని చెక్అవుట్ అవుతాయి. యూ కెన్ సీ హియర్, ఇక్కడ చూడండి మీకు గ్రీన్ కలర్ లైన్స్ కూడా యాడ్ అయిపోయినాయి. సో దీన్నే చెక్అవుట్ ట్రీ అంటారు. సో ప్రైమరీగా ఎవరైనా మనల్ని ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు చెక్అవుట్ అంటే ఏంటి, చెక్అవుట్ ట్రీ అంటే ఏంటి అంటే, సో ఈ రెండింటిని కూడా ఎడిట్ పర్మిషన్స్ ని తీసుకోవడానికి యూజ్ చేస్తాము. సో చెక్అవుట్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ ఫోల్డర్ కానివ్వండి, ఏదర్ టెస్ట్ కేస్ ఆర్ మాడ్యూల్, ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ని మనం చెక్అవుట్ చేయడానికి చెక్అవుట్ అని యూజ్ చేస్తాము. చెక్అవుట్ ట్రీ అనేది పేరెంట్, ఆల్ చైల్డ్ ఫోల్డర్స్ అన్ని కూడా యాక్సెస్ చేసుకోవడానికి చెక్అవుట్ ట్రీ చేస్తాం. ఫ్రీక్వెంట్ గా రియల్ టైమ్ లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే చెక్అవుట్ అన్నమాట. సో రికమెండెడ్ వన్ ఈజ్ చెక్అవుట్. ఎందుకు అంటే మనందరం మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్స్ లో వర్క్ చేస్తూ ఉంటాం కదా. సో చెక్అవుట్ అనేది రికమెండబుల్ వన్ కంపేర్ టు చెక్అవుట్ ట్రీ. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. చెక్అవుట్ అన్న చెక్అవుట్ ట్రీ అన్న మనకి ఎడిట్ పర్మిషన్స్ ని తీసుకోవడానికి యూజ్ చేస్తాము. చెక్అవుట్ అంటే స్పెసిఫిక్ టెస్ట్ కేసు, చెక్అవుట్ ట్రీ అంటే ట్రీ ఆఫ్ ది ఎంటైర్ ఫోల్డర్ స్ట్రక్చర్. దట్స్ ఇట్. సో మీ అందరికి వీడియో నచ్చితే టిప్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ ఆన్ టోస్కా అండ్ మాన్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, pin me comment. I'll try to do the video on that. Thanks for joining all.